ఏం వంటలు చేశారు బిగ్ బాస్ హౌస్ లో? ఓ చాలా చేశానండి బాబు. ఏంటి పులిహార చేశాను, ఎగ్ ఫ్రైడ్ రైస్, బంగాళదుంప పోపు. అందుకే టేస్టీ అని వచ్చిందా మీకు? మేడం టేస్టీ అని పేరు ఎలా వచ్చింది? ఐ హావ్ యూట్యూబ్ ఛానల్ మేడం. ఓ టేస్టీ తేజ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు కుక్కు చెఫ్ చేస్తాను కానీ దాంట్లో చేసేది ఏంటంటే సినీ సెలబ్రిటీస్తో మూవీ ప్రమోషన్స్ చేస్తా. అండ్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 4 భాషలకు సంబంధించిన యాక్టర్లతో 150 పైగా యాక్టర్లతో మూవీ ప్రమోషన్స్ చేసిన ఏకైక యూట్యూబర్ నేను. ఫుడ్ వీడియోస్తో, అసలు ఫుడ్ వీడియోస్తో. మీ ఇంటర్వ్యూస్ అవన్నీ నేను కంపేర్ చేసుకోనండి, ఎందుకంటే మీరు చాలా మందిని చేసేసి ఉంటారు. అలా అని కాదు, కానీ ఒక ఫుడ్ వీడియోతో డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, కమెడియన్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, సింగర్స్ని కానీ మన తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు దాకా 90+ మూవీస్ని ప్రమోట్ చేశా. ఫుడ్ వీడియోస్ అంటే ఎలాంటి ఫుడ్ వీడియోస్ మీకు ఏం నచ్చుతుంది? నేను అంటే వాళ్ళతో కూర్చుని, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదా, నా పక్కన ఇంకో సెలబ్రిటీ, హీరో, హీరోయిన్, హోటల్కి వెళ్తాం, మేము ముగ్గురు కలిసి రెస్టారెంట్కి వెళ్ళిపోతాం. రెస్టారెంట్కి వెళ్ళి ఆ రెస్టారెంట్లో ఏంటి వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అని మేము ముగ్గురు కలిసి టేస్ట్ చేస్తూ తినుకుంటూ వి విల్ చిట్ చాట్ అబౌట్ ద మూవీ, అబౌట్ దేర్ పర్సనల్ లైఫ్. భలే సూపర్ ఐడియా, భలే మీకు వర్కౌట్ అయిపోయింది. టాలెంట్ ఎలా వచ్చింది తేజ మీకు ఆ ఇన్స్పిరేషన్? బేసిక్గా నేను జబర్దస్త్లో అదిరే అభి గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారండి. దాంట్లో అన్న టీంలో నేను జస్ట్ 9వ వాడిగా 8వ వాడిగా ఎంటర్ అయ్యాను. ఒక 2 years 3 years టైం పట్టింది నాకంటూ. ఒరే తేజ అనేవాడు ఒకటి చేస్తున్నాడు అంటారా. 2016లో వెళ్ళాను నేను అభి అన్న దగ్గరికి. నాకు 2018లో తేజ వీడు ఒకడు ఉన్నాడు అని చెప్పి జనాలకు తెలిసింది. 2 సంవత్సరాలు టైం పట్టింది జనాలకు తెలియడానికి. అరే ఒక టీంలో ఉన్నానని తెలియడానికే 2 సంవత్సరాలు టైం పడితే నాకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ రావడానికి ఇంకెన్ని సంవత్సరాలు టైం పట్టిద్ది. ఆ టైంలో నేను జాబ్ చేస్తూ ఉన్నా. నేను TCSలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ చేస్తూ అభియాన్ దగ్గర జబర్దస్త్ స్కిట్లు చేస్తూ మేనేజ్ చేసేవాడిని. నాకంటూ ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ రావాలి, ఏం చేయాలి ఆలోచనతో అప్పుడే యూట్యూబ్ బూమ్ గట్టిగా ఉంది. అంటే ముందు నుంచి ఉంది, మాకు అప్పుడే రిలీజ్ అయ్యాం. అప్పుడు మా జబర్దస్త్లో మహిదర్ అని ఉన్నాడు. అరే యూట్యూబ్ చేసుకోవడం మంచిగా ఉంటుంది అంటే, సరే యూట్యూబ్ చేద్దాం, ఏం పెట్టచ్చు కంటెంట్ అంటే, మనకి ఫుడ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండ్ ఫుడ్ వీడియోస్ చేద్దాము అనే సెన్స్ వచ్చింది. నేను ఒక్కడనే కూర్చొని ఫుడ్ తినుకుంటూ ఉంటే ఎవరు చూస్తారు? నాతో పాటు ఏదైనా కంపెనీ సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు నవ్వుకుంటూ తింటూ ఉంటాం కాబట్టి నా ఫ్రెండ్స్తోనే స్టార్ట్ చేశా. జబర్దస్త్ యాక్టర్లతో రా మన ఇద్దరం పోయి తిందాం సరదాగా అని చెప్పి కెమెరా పెట్టేవాడిని. అన్నం తింటా ఉండేవాళ్ళు, మాట్లాడుకుంటాం. అవి పెట్టేశాను. అయ్యి నెక్స్ట్ లెవెల్ రీచ్ వెళ్ళినాయి. అయ్యి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. వెళ్తూ సుదర్శన్తో, మన కమెడియన్ నెల్లూరు సుదర్శన్ గారు ఉన్నారు, ఆయనతో ఒక వీడియో చేసి అది నెక్స్ట్ లెవెల్ వైరల్ అయింది. దాని తర్వాత యూవీ క్రియేషన్స్ నుండి, గీతా ఆర్ట్స్ నుండి కాల్స్ వచ్చి మూవీ ప్రమోషన్స్ చేయి మా మూవ్ అని PROలు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది మేడం జర్నీ. ఆ జర్నీ బిగ్ బాస్ సీజన్ 7 దాకా తీసుకెళ్ళింది. సీజన్ 7లో నేను చూపించిన పెర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చి సీజన్ 8లో కూడా మరొక అవకాశం వచ్చేలా చేసింది. మళ్ళీ పిలుస్తారా? ఎక్కువ కొడతారు, జనాలు కొడతారు ఈసారి. అంతేనా? 2 సార్లు విన్యాసాలు డన్ అయిపోయింది. చేయాల్సిందంతా చేసాం. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకేమైనా మిగిలిందంటే కప్పు అన్నాం అనుకోవచ్చు, పెట్టుకు కొడతారు. వద్దురా బాబు, మనకి వచ్చిన చాలు మూసు కూర్చో సంతృప్తి చెందే, సాటిస్ఫైడ్ అంతే. మోస్ట్ ఫేవరెట్ మీ కో కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్ లో ఈసారి? ఇప్పుడు ఈ సీజన్లో అయితే రోహిణి గారు, అవినాష్ అన్న. సీరియస్లీ రోహిణి గారు నాకు అంతకుముందు ఆవిడ జస్ట్ ప్రొఫెషనల్గా తెలుసు అంతే, ప్రొఫెషనల్గా కో ఆర్టిస్ట్గా తెలుసు అంతేలే. కానీ ఈ సీజన్లోకి వచ్చినాక చాలా బాగా కనెక్ట్ అయిపోయారు మేడము. అండ్ చాలా అవమానాలు ఫేస్ చేశారు హౌస్లో. వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఎవరైతే నువ్వు ఆడలేవు చెయ్యలేవు అన్నారో వాళ్ళ మీద గెలిచి చూపించి మొత్తం అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు. అవమానాలు అంటే ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ మీ దృష్టిలో అవమానం అంటే ఏంటి? నువ్వు ఆడలేవు, నువ్వు చెయ్యలేవు, నువ్వు పరిగెత్తలేవు, యు ఆర్ జీరో ఇన్ ద గేమ్, హూ ఆర్ యూ టు ఆస్క్ మీ. నువ్వు పోయినసారి వెళ్ళి నువ్వు టీవీలో సీజన్లో వెళ్ళి సీజన్లో కూడా నువ్వు కనపడం కూడా కనపడలేదు, నువ్వేం చేసావో అర్థమవుతుందని చెప్పి అన్ని మాటలు అన్నారు ఆవిడ్ని. కానీ అలా మిమ్మల్ని అంటే మీరు హర్ట్ అవుతారా? ఆబ్వియస్లీ హర్ట్ అవుతాం కదండి. అవుతాం, బట్ దాన్ని ఎలా తమాయించుకుంటారు? అక్కడ ఏమని చెప్పుకుంటారు? లేదు అహంకారం ఉండకూడదు, ఎవరన్నా ఒక మాట అన్నా కూడా మనం పడాలి అనే ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం తెచ్చుకుంటారా లోపల? లేక ఎవరైనా అంటే ఆబ్వియస్లీ మనం అనగలిగి మన దగ్గర మాట ఉంటే మనం చెబుతామండి. ఒకవేళ మనం చెప్పినా అర్థం కానప్పుడు అప్పుడు బాధ వచ్చింది. ఇప్పుడు తను కూడా ఆ మాటలన్నీ తీసుకున్నప్పుడు తను ఫైట్ చేసింది, కానీ అది ఎంత ఫైట్ చేసినా ఉండిపోద్దిగా ఆ బాధ అనేది. ఆ బాధని రెప్లిగా పెట్టి ఒక విజయం ఇచ్చింది ఆవిడికి. నేను ఆల్రెడీ హౌస్లో కూడా చెప్పాను, నాగార్జున గారితో చెప్పాను. ఆవిడ గెలిచినప్పుడు ఆ గెలుపును చూసి నా కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. బిగ్ బాస్లో ఇంతటి గొప్ప విజయం నాకు ఇప్పుడు లైవ్లో 2 గంటల పాటు మేడం. గేమ్ ఏంటంటే ఒక సీసా ఉండిద్ది, సీసా ఇన్ ద సెన్స్ ఇదేంది ఊగుతారు మేడం, ఏంటిది సీసా? సీసా అదేనా? పైకి కిందకి ఈ పక్కనేమో ఒక కాలుతో బ్యాలెన్స్ చేయాలి, ఆ పక్కనేమో ఒక కుండలో ఇసుక పెట్టుకొని ఉంటారు, అది బ్యాలెన్స్ చేయాలి. నేను, రోహిణి గారు, ఇంకొక అబ్బాయి పృథ్వీ, ముగ్గురు ఉంచును. నేను ఒక అరగంట 40 నిమిషాల్లో నేను పడిపోయా.
రోహిణి గారు ఈ లెగ్కి ఇంజూరీ సర్జరీ జరిగిన ఆ కాలుతో 2 గంటల పాటు బ్యాలెన్స్ చేశారు. తనకి స్ట్రెంగ్త్ ఏమీ కాదు, ఓన్లీ విల్ పవర్. వాళ్ళు నన్ను అన్నారు వాళ్ళ మీద గెలవాలనే పంతంతో గెలిచి చూపించారు. అందుకని నాకు అసలు దెబ్బంటే ఆవిడ మీద ఒపీనియన్ మారిపోయింది. దాని ఇదిరా గెలుపంటే అనిపించింది. ఒకవేళ అలా ఆడుతూ ఆడుతూ కింద పడిపోతే అవుట్. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే అంత కొని తెచ్చి పెట్టుకునే ఇలాంటి, అంటే మనకి జీవితంలో ఏదో పనికొస్తాయి అనే ఒక కారణంతో ఇలాంటి టెస్టులు పెడతారా బిగ్ బాస్లో? మేడం మీకు ఎలా అర్థమైంది బిగ్ బాస్ అసలు? బిగ్ బాస్ అనేది నాకు పర్సనల్గా ఏంటంటే మేడం ఎమోషన్స్ కంట్రోల్. నేను హౌస్లో కూడా చాలాసార్లు చెప్పాను, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి. రియల్ లైఫ్లో కానీ ఏది ఎక్స్ట్రీమ్ ఉండకూడదు, ఏది తక్కువ ఉండకూడదు. ఎమోషన్స్ అనేవి ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటేనే మన ఆలోచనలు మన ఆధీనంలో ఉంటాయి. ఇప్పుడు పీక్స్కి వెళ్ళినా కూడా కోపంలో కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం, అది అప్పుడు కరెక్ట్ అనిపించచ్చు, తర్వాత తప్పు ఉండొచ్చు. మనం కృషిపోయి అటువంటి టైంలో తీసుకుని ఉంటాం, అది తప్పే ఉండొచ్చు. అదే ఎమోషన్స్ని ఎప్పుడు మన కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, మన కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి, మన ఆలోచనలు కూడా మన యొక్క ఆధీనంలో ఉంటుంది అనేది నేను నమ్ముతా. అలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కానీ, మన క్యారెక్టర్ల గురించి కానీ, ఈ రకంగా వీటన్నిటికీ మనం ఏంటి అనేది, ఇప్పుడు ఒక సీజన్కి వెళ్ళిన ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒక జర్నీ చూసేస్తే వాడేంటి, ఎలా ఉంటాడు, ఎలాంటి వాడు అని చెప్పి ఆ వెళ్ళిన వ్యక్తికి తెలిసిద్ది, చూసే జనాలకి తెలిసిద్ది. ఇది పూర్తిగా A to Z. వాట్ ఈస్ తేజ అంటే జస్ట్ సీజన్ 7 సీజన్ 8 మనకు కూడా తెలిసిద్ది. ఎందుకంటే మనకు తెలియని సిచ్యువేషన్స్లో ఉంటాం ఇంట్లో. అటువంటి సిచ్యువేషన్లో మనం ఎలా ఆలోచిస్తాం, మన మైండ్ ఎలా ఆలోచించిద్ది, దానికి మనం ఎలా, ఒకవేళ వచ్చిన దాన్ని మనం ఎలా తీసుకోగలం, రిప్లై ఎలా ఇవ్వగలం, వీటన్నిటిని ఏంటి మీ ఈ మొత్తం ఎక్స్పీరియన్స్లో మీరు తెలుసుకున్న, మీరు చిన్నవారే కాబట్టి మీ జీవితంలో మీరు తెలుసుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ ఏమిటి తేజ? చెప్పేగా ఈ 3 నేర్చుకున్నాను బిగ్ బాస్. నేను ఫస్ట్ చెప్పే కదా, ఇవి చెబితే చెబుతారులే, నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేసి ఈ 3టిని లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఒకటి మొహమాట పడకూడదు, అందరినీ సాటిస్ఫై చేయాలని చెప్పి ఎప్పుడు చూడకూడదు. ఎందుకంటే అందరూ మనుషులు, అందరికీ ఒకేలాగా అర్థమైందని లేదు. నెక్స్ట్ ఇంకోటి, వచ్చిన దాంతో సంతృప్తి చెందు, ఇంకో దానికి ప్రయత్నించు. రాలేదని చెప్పి ఎక్కువ దాని గురించి బాధపడకు. సీరియస్లీ లాస్ట్ టైము మా అమ్మ రాలేదని చెప్పి నేను పెట్టేసుకున్నా మనసులో, నాకు ఉండిపోయింది. నేను 9 వారాలు ఉన్నా, నా ఇదికి నాకు చాలా ఎక్కువ అది. దాన్ని నేను 9 వారాలు ఉన్నా కదా అని తీసుకోకుండా అమ్మ రాలేదు కదా అనే పట్టుకొని నన్ను నేను చాలా ఇదైపోయా. అలాగే ఈ సీజన్లో అమ్మ రావాలని ఒకటే పెట్టుకుని అమ్మ వచ్చేసింది, ఇంకా టాప్ 5కి వెళ్ళలేదు, కప్పు కొట్టలేదని పెట్టుకోలే. అమ్మ వచ్చింది, చాలు మూసుకో, నీకు ఇది చాలు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. నాకు నేను చెప్పుకున్నా, ఐఎమ్ ఫ్రీ బర్డ్, చాలా హ్యాపీగా ఉన్నా. హ్యాపీగా ఉన్నారు? మీ వీడియోస్ కంటిన్యూ అవుతున్నాయా? హ్యాపీగా. నేను నిన్నగాక మొన్నే వచ్చాను, ఇంకా స్టార్ట్ చేయాలి వీడియో ఏమి. రేపు అమ్మతోనే ఫస్ట్ వీడియో చేస్తున్నా. అబ్బా, ఎక్కడ తీసుకెళ్తున్నారు అమ్మని? అమ్మతోనే ఫుడ్ వీడియో, ఒక రెస్టారెంట్ అనుకున్నాను, వెళ్ళి అక్కడ ఫుడ్ వీడియో చేసి నేనేం చెప్పను, నా బిగ్ బాస్ జర్నీ మీద ఇప్పుడు మీరు ఎలాగైతే అడుగుతున్నారు, అమ్మ నువ్వు చూసావు కదా నీకేమనిపించింది, మా అమ్మ క్వశ్చన్లు అడుగుతా ఉంటే నేను ఆన్సర్ చెబుతా ఉంటా. అమ్మ చూసి ప్రతి వారం ఏమనేవారు, ఏమనుకునేవారు, అడిగారా? అసలు ఏం లేదు, దాని గురించి ఏం మాటలా. ఫస్ట్ కెమెరా ముందే అమ్మని అడగబోతున్నారు రేపు. అదే అడగబోతున్నారు. అమ్మ కలిపి నోట్లో పెట్టారా? ముద్ద ఉన్నా పెట్టారుగా. ఏం పెట్టారు? పప్పు ఆవకాయ, ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసి మంచిగా కలిపి ఇక రాగానే హ్యాపీగా పెట్టేశారు. అవన్నీ బాగా మిస్ అయి ఉంటారు మీరు తేజ అక్కడ. ఇంట్లోకి వచ్చేటప్పుడు, మొన్న అమ్మ ఇంట్లోకి వచ్చేటప్పుడు చికెన్ కర్రీ అను ఆలు చేసుకొచ్చింది. నాకు ఆలు ఫేవరెట్. అక్కడ మా అమ్మ చికెన్ నెక్స్ట్ లెవెల్ చేసిద్ది. నాకు కూడా అట్టి పెట్టుకోండి, హౌస్ మేట్స్ మొత్తం అవగొట్టేశారు. అంతేనా? అమ్మ ఇంట్లో ఉండగానే అయిపోయినాయండి మొత్తం. అంత బాగా మంచిగా వండుతారు మా అమ్మ. మధ్యలో అంటే ఇది వరకు బాగా ఈ బిగ్ బాస్ హౌస్లో లింకప్లు ఎక్కువ ఉండేవి, అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే. వీళ్ళకి వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఏదో అది. మీకు అలాంటివి ఏమి రాలేదా సమస్యలు? ఇప్పుడు బాగా తగ్గాయి, గత కొన్ని సీజన్స్గా తగ్గాయి, 2-3 సీజన్స్. ఏమి లేదండి, అయ్యే ఉంటానే ఉంటాయి, వస్తానే ఉంటాయి. బేసిక్గా జనాలు దేనికైతే అట్రాక్ట్ అవుతారో దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆబ్వియస్లీ ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్ మీద ఎవరికైనా ఇంట్రెస్టే. అరే ఏంట్రా ఇది, ఏం చేస్తున్నారు వాళ్ళు, ఎలా ఉన్నారా, ఏంట్రా చూడాలని అందరికీ ఉంటుంది. ప్రతి సీజన్లో అది ఉంటానే ఉంటుంది. ఈ సీజన్లోనూ ఉంది, పోయిన సీజన్లోనూ ఉంది. నాకు అంతే. నాకు లాస్ట్ సీజన్లో శోభ మంచి ఫ్రెండ్, కానీ మాది బయట అరే ఏంట్రా, అరే శోభ ఏంట్రా, చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు అదంతా. అండ్ అక్కడ క్రియేట్ అయిన బాండ్స్ సీరియస్లీ నేను నమ్మేది, నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను, చాలా జెన్యూన్ బాండ్స్ అన్ని. అవునా? ఎందుకంటే అక్కడ మీరు కొన్ని అసహజ పరిస్థితుల్లో కూడా ఉంటారు. ఏదో మీ ఇల్లు లేకపోతే మీ ఇంట్లో అన్ని అందుబాటులో ఉండేలా కాకుండా కొత్త పరిస్థితుల్లో ఒకరికొకరు తోడ్పడుతూ ఉండాలి. తోడ్పడుతూ ఉండాలి. అప్పుడు ఒకళ్ళ మీద మనం చూపించే ఇంట్రెస్ట్, మన మీద వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్, అది చాలా ప్యూర్గా జెన్యూన్గా ఉంటుంది. కొన్నిసార్లు ఫేక్ చేయొచ్చు, అది సెకండరీ. బట్ నాకు ఎదురైనవి అన్నీ ఆల్మోస్ట్ జెన్యూన్ బాండ్సే.
అండ్ అప్పుడు వచ్చిన మన అమర్దీప్ కానీ శోభ గారు కానీ అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. లాస్ట్ 1 year నుంచి మా బాండ్ కంటిన్యూ అవుతూనే ఉంది. కలుస్తుంటారు ఫ్రీక్వెంట్గా, ఆల్మోస్ట్ 2 daysకి ఒకసారి కాల్ అయితే ఉండిద్దండి. ఆ లాస్ట్ 6 months నుంచి 2 daysకి ఒకసారి కాల్ మాట్లాడుకుంటాం మేము. ఇంతవరకు ఎలిమినేట్ అయిన పార్టిసిపెంట్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సోనియా ఆకుల మధ్యలో ఎలిమినేట్ ఏమనిపించింది? అనిపించింది లేదు నాకు. అనిపించింది అంటే ఏ సెన్స్లో? మీరు అంటే ఎలిమినేట్ అయ్యారని తెలుసుకున్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఎక్స్పెక్టెడ్ అనిపించిందా? ఎందుకంటే బయటే ఉన్నాం కదా, నేను లోపల లేను. అప్పుడు లేదు తెలుసు, అప్పుడు మీరు బయట ఉన్నారు, బయట ఉన్నాం కాబట్టి బయట పరిస్థితులు చూస్తున్నాం కాబట్టి ఓట్ బ్యాంక్ ఎవరికి తక్కువ ఉంటుందని ఒక ఐడియా ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ కదా సోనియా. కానీ ఇదంతా బేక్ బిలీవ్ కదా తేజ. అంటే ఇప్పుడు ఓట్ బ్యాంక్ అన్నది మీరు అన్నది బాగానే ఉంది. ఓట్ బ్యాంక్ తక్కువ ఉంటే మీరు మంచివారైనా మీకు కేపబుల్ వర్త్ ఉన్నా కూడా మీకు ఆటోమేటిక్గా అంటే ఎవరి సినిమా ఆడుతుందో వాళ్ళే బిగ్ బాస్ అవునండి, అంతే కదా. అది ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారా? ఒకటండి, ఇప్పుడు బిగ్ బాస్ లాంటి షో జనాల మీద, జనాల యొక్క ఓటింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్పినప్పుడు చెప్తున్నా, నాకన్నా తోపుగా ఆడేవాళ్ళు నాకన్నా ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఐ యాక్సెప్ట్ ఇట్. అండ్ నాకన్నా తక్కువ ఆడేవాళ్ళు ఇంకా హౌస్లోనూ ఉన్నారు. ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ అదే చెప్తున్నా, ఆడటం అంటే ఓన్లీ గేమ్లు ఆడటం కాదు. బిగ్ బాస్ లోపల అడుగుపెట్టిన దగ్గర నుంచి మనం చూసే చూపు, చెప్పే మాట, చేసే కవలికలో మనం గెస్చర్స్ ప్రతిదీ ఇంపార్టెంటే. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మనిషి ఎలాగ జనాలకు నచ్చుతారో మనకు తెలియదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళని, మేము వీళ్ళని చూడాలి అనుకుంటున్న వాళ్ళని ఇంట్లో అడ్డు పెట్టుకుంటారు. ఇది అవసరం లేదురా మాకు అనగానే లాగి తీసి బయటేస్తారు అంతే. జనాలకి ఎందుకు నచ్చుతామో మనకు తెలియదు. దానికి లాజిక్ లేదు, ఆల్గోరిథం లేదు. లేదండి, మీరు మంచితనంగా ఉన్నా మీరు బోర్ కొట్టేయచ్చు, మీరు రెబెల్ గా రెక్లెస్ గా ఉన్నా కూడా మీరు బాగున్నారు నచ్చచ్చు. మీరు మీరులా ఉండడం ముఖ్యం అంతే అంతే. నువ్వులాగుండు, అది జనాలకు నచ్చితే ఉంచుతారు, లేదా లాగి బయటేస్తారు. అయ్యో బయటేశారు కదా, అయ్యో నన్ను వేసారు ఏంద్రా బయట అనుకోకుండా దానివల్ల ఏమైనా నేర్చుకుంటే అది ఇంప్లిమెంట్ చేయి, లేదు నేను ఇంతే అంటే కంటిన్యూ చేయి అంతే. తేజ, మొత్తం ఈ వ్యవహారంలో యాజ్ యువర్ గోయింగ్ త్రూ ద హోల్ థింగ్, ఇంటిని మిస్ అయ్యి, మొబైల్ ఫోన్ని మిస్ అయ్యి, ఫ్రెండ్స్ని మిస్ అయిన సందర్భాలు ఏలే మేడం. వయసు వచ్చింది, ఫోన్లు మిస్లింగ్ ఏం ఉండవు మేడం. అంతేనా? హ్యాపీగా ఎంజాయ్ చేశా నేను. ఈ season 8 కన్నా season 7 దారుణంగా ఎంజాయ్ చేశా. ఎందుకంటే ఫస్ట్ టైం ఎంట్రీ కదా లోపలికి. ఇళ్ళందరూ కొత్త. ఎలా ఉంటుంది లోపల ఇల్లు? బ్రహ్మాండంగా ఉండదు అన్ని. నేను ఎప్పుడు టీవీలో చూస్తాను కదా, ఎందుకంటే నాలాంటి వాడికి బిగ్ బాస్ అవకాశం రావడం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తాను. అది నేనేంటండి యూట్యూబ్లో వీడియోలు చేసుకునేవాడిని, జాబ్ సాయంత్రం వెళ్ళి జాబ్ చేసుకొని రాత్రి వీడియోలు చేసుకొని చూసుకునేవాడిని. అరే యూట్యూబర్ గాడివి, నీకు కూడా బిగ్ బాస్ ఛాన్స్ వచ్చిందా అని నేనే 2-3 సార్లు గిల్లుకున్నా ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఎందుకంటే season 4, 5 నేను ఇంట్లో కూర్చొని మా అమ్మాలతో చూసేవాడిని. అమ్మ నేను చూసేవాడిని. మా నాన్నకి ఇష్టం లేదు చూడ్డం. అరే కొట్టుకుంటా ఉంటారు, దాన్ని చూస్తాం ఏంట్రా అనేవాడు. సర్లే ఏదో ఫ్యామిలీ వీక్ వచ్చింది. ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు నేను మా అమ్మతో, అమ్మ నేను అలా వెళ్తే బిగ్ బాస్కి నువ్వు వస్తావా ఫ్యామిలీ వీక్లో అంటే, మా నాన్న నవ్వేవాడు పక్కన నుంచి. ఏది నవ్వుతున్నావు అంటే, నిన్ను పిలవడం మీ అమ్మ రావడం సరిపోయింది, ఇద్దరు కట్టేసి పడుకోండి అనేవాడు. సరదాగా సాగిపోయింది. అటువంటిది 4 years తిరిగేపాటికి 3 years అయ్యేపాటికి నిజంగా నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నా. అదే కదా, డబ్బులు బాగా ఇచ్చారా? మంచిగానే ఇచ్చారండి. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. మనకి వర్త్ వాళ్ళు ఇచ్చిన దానికి. డబ్బులన్నీ ఏం చేశారు తేజ? వారానికి ఇంత అని చెప్పిస్తారు అందరికి? అవునండి, ఈ వీక్లీ పేమెంట్స్ ఉంటాయి. నా ఫస్ట్ దానితో మా ఫాదర్ కొన్ని లోన్స్ ఉంటే మా ఫాదర్కి ఇచ్చేసాను. ఎంత బంగారం నిజంగా మీరు అసలు. అవి టేక్ కేర్ చేశాను. అండ్ ఇప్పుడు సెకండ్ వచ్చే దాంట్లో మా హౌస్లో కూడా చెప్పాను, మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ ఉంది, నాకు తోచినంత వచ్చిన దాంట్లో ఇవ్వాలి అని చెప్పి దాన్ని ఒకటి పెట్టుకున్న పక్కన. ఈ రెండింటికి అయితే దాన్ని ప్రజెంట్ ఉపయోగిస్తున్నాం అంతే. ఎందుకంటే నాకు కూడా మేడం బిగ్ బాస్ season 8 అనేది నాకు ఎక్స్ట్రా ఆపర్చునిటీ. అవును కదా. ఆ ఎక్స్ట్రా ఆపర్చునిటీలో నేను ఇక్కడ అమౌంట్ చూడాల, నేను అక్కడ మిస్ చేసుకుందా మా అమ్మని మిస్ చేసా, అమ్మని తీసుకొచ్చేయాలి. దాని తర్వాత వచ్చే అమౌంట్ అదంతా దానికి వాడుకుందాం, కానీ అది నాకు ఎక్స్ట్రా బోనస్. అవును. అండ్ బిగ్ బాస్ ఇచ్చిన పేరు వల్ల నేను ఓపెన్గా చెప్తున్నా, నేను మంచిగానే ఉన్నాను. నా యూట్యూబ్ ఛానల్ మంచిగా ఉంది. నేను ఇరానీ నవాబ్స్ అని నా కొత్త ఫ్రాంచైజీ ఒకటి పెట్టుకున్నాను. 22 branches ఓపెన్ చేసుకున్నాను. దాంట్లో అది మంచిగా నడుస్తుంది. దేవుడి దయ వల్ల సినిమాలు వస్తున్నాయి, మంచిగా ఈవెంట్లు చేసుకుంటున్నాను. అందుకని బిగ్ బాస్ ద్వారా వచ్చిన అమౌంట్ నాకు దాన్ని యూజ్ చేసుకుంటా. నేను ఇవి కాపాడుకుంటే చాలు. నాకు ఇరానీ నవాబ్స్లో ఏమేమి చేస్తారు? ఇరానీ నవాబ్స్ అనేది బేసిక్గా టీ ఫ్రాంచైజీ మేడం. టీ ఫ్రాంచైజీ నా ఫ్రెండ్స్తో ఇద్దరితో కలిసి స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసి నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేవాడికి 15 branches అయినాయి. ఇప్పుడు బయటకు వచ్చేవాడికి ఆల్మోస్ట్ 20-25 branches. అంటే ఇప్పుడు నేను బ్రాంచ్ పెట్టుకోవాలనుకోండి ఇరానీ నవాబ్స్ అని, మీ దగ్గర రెసిపీస్, మీ దగ్గర ఫ్రాంచైజ్ కొనుక్కోవాలి. అవును, ఎంటైర్ ఎక్విప్మెంట్ మేమే ఇస్తాం. మీరు ఇలాంటి ఒకటి క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ రూమ్ ఏదైనా ఇచ్చినా, లేదా మీరు డబ్బు ఏదైనా పెట్టుకున్నా దాంట్లో మొత్తం సెటప్ నేనే చేస్తా. నేనే చేసి దానికి సంబంధించిన మీకు
ఇంగ్రీడియంట్స్ కానీ మొత్తం మేమే ఇస్తాం, కిచెన్ ఎక్విప్మెంట్తో సహా ఎవ్రీథింగ్ వి విల్. చాలా బాగుంటుందా మీ టీ? బ్రహ్మాండంగా. ఇరానీ నాబ్స్ గ్రేట్. ఇప్పుడు దాకా పెట్టిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక 2 to 3 monthsలోనే ఆ బ్రేక్ ఈవెన్ క్రాస్ అయిపోయారు. అవునా? ఏంటి స్పెషల్ చెప్పండి. ఇరానీ చాయ్ స్పెషల్ దాంట్లో. అదే ఏంటి